విశాఖ జీవీఎంసీ 22వ వార్డు శ్మశాన వాటికలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. మంగళవారం మద్దెలపాలెంలో మాట్లాడుతూ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్లు కావస్తున్నా అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు అన్నారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరే దీనికి కారణమన్నారు. మహానగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడి 4 ఏళ్లు కావస్తున్న 22వ వార్డు చెందినటువంటి పీతలవానిపాలెం శివాజీపాలెం గ్రామస్తులు పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ శ్మశాన వాటిక అన్నది జీవీఎంసీ పరిధిలో ఏదైతే ఉందో 22వ వార్డు ప్రజలు ఇరు గ్రామస్తులు కూడా ఈ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎన్నికల్లో భాగంగా అప్పుడు నేను హామీ ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటిక పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో చేపడతామని చెప్పి సుందరవదనంగా ఒక పార్క్ మాదిరిగా తీర్చిదిద్దామని చెప్పి ఏదైతే నా వార్డు ప్రజలకి మాట ఇచ్చానో దాంట్లో భాగంగానే కార్పొరేటర్గా ఎన్నికైన వెంటనే వార్డు ప్రణాళిక అభివృద్ధిలో భాగంగా శ్మశాన వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారికి, అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా విన్నవించుకోవడం, ప్రతిపాదించడం కూడా జరిగింది. అయితే శ్మశాన వాటికి రక్షణ గోడ ఎక్కడ కూడా శ్మశాన వాటికి కబ్జా కాకుండా రక్షణ గోడ ఏదైతే కూలిపోయిందో ఆ రక్షణ గోడ వెంటనే తక్షణమే నిర్మించాలని చెప్పి దాని యొక్క ప్రతిపాదన పెట్టడం జరిగింది. 8,30,000 రూపాయలు రక్షణ గోడ కోసం 2021 డిసెంబర్లో జీవీఎంసీ ఏదైతే శాంక్షన్ చేసిందో అది ఇప్పటివరకు కూడా మొదలు పెట్టలేదు. 2021 డిసెంబర్ నేను గెలిచిన ఏడాదిలోనే ప్రతిపాదన ఏదైతే ఆమోదించబడిందో దానికి తోడు శ్మశాన వచ్చేటువంటి ఎవరైతే కాలం చెల్లిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్మశాన అభివృద్ధి చేయాలని చెప్పి 48,58,000 రూపాయలతో ఒక అభివృద్ధి ప్రణాళికను రూపొందించి టెండర్ అయినప్పటికీ కూడా జనవరి 2023లో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్టర్లతోని జీవీఎంసీ అధికారులు ఎందుకు పనులు చేయించడం లేదు? 2 ఏళ్లు గడుస్తున్నా గానీ వార్డు ప్రజలు పదే నిలదీస్తున్నప్పటికీ కూడా నన్ను జీవీఎంసీ అధికారుల దృష్టిలో శ్మశాన అభివృద్ధి పనులు వెంటనే మీరు మొదలు పెట్టాలని చెప్పి 3 కౌన్సిల్ సమావేశాల్లో నేను నిలదీయడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశం నవంబర్ 24ని జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రశ్నిస్తే ఇంకా 10 రోజుల్లో మొదలు పెడతామని చెప్పి సమాధానం ఇచ్చేటువంటి ధోరణిలో ఉన్నారంటే ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం అంతా కూడా అవినీతిమయం అయిపోయింది. శ్మశాన స్థలాలను కూడా కబ్జా చేసి అభివృద్ధి నిధులు కూడా దోచుకునేటువంటి కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు గడుస్తున్నా గానీ అధికారుల తీరు మారలేదన్న దానికి నిదర్శనం ఈ శ్మశాన వాటిక. ఎవరైతే అధికారులు ఉన్నారో జీవీఎంసీ అధికారులు ఈ యొక్క శ్మశాన వాటిక అభివృద్ధి కోసం బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి అడిగినప్పటికీ కూడా స్పందించకపోవడంతో ఇవాళ శ్మశానంలో గ్రామస్తులతో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆగమేఘాల మీద పనులు మొదలు పెడతామని చెప్పి జీవీఎంసీ అధికారులు ఉట్టావుటిన ఇక్కడికి వచ్చి దొంగ కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇదే మొదలు పెడతామని చెప్పి 2 ఏళ్లలో 2 పర్యాయాలు కూడా ఒక రోజు గంట సేపు మిషన్ పట్టుకొచ్చి తీయించడం, మళ్లీ ఆపేయడం చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ కి జీవీఎంసీ అధికారులకు ఉన్నటువంటి లొసుగులేంటి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాంట్రాక్టర్ తో పని చేయించకుండా ఉంటే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నాం. కాంట్రాక్టర్ తో పని చేయించలేనప్పుడు ఆ అధికారులు ఉద్యోగులుగా అర్హులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం మారింది కానీ అధికారుల తీరైతే మారలేదన్నది దీన్ని బట్టి సుస్పష్టం అవుతా ఉంది. ఖచ్చితంగా కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, పనులు వేగవంతమే జీవీఎంసీ అధికారులు చేయాలి. దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే నిర్లక్ష్యం వహించారో
2 ఏళ్లుగా నిరీక్షిస్తున్నటువంటి మా వార్డు ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోలేక ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించారో అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.